Like, share and subscribe to Winspire Media. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. ఇండియన్ సినిమా ఊహించినంత స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాలో ఏముంది? దేనికైనా రెడీ అని మెగా ఫ్యామిలీని కూడా ఛాలెంజ్ చేసిన అల్లు అర్జున్ అంచనాలను అందుకున్నాడా? రివ్యూల గురించి ఎవరికి నచ్చినట్టు వారు చెప్తారు. కాబట్టి మనం పుష్ప 2 సినిమాలో హైలైట్స్ ఏంటో చూసే ముందు విన్స్పైర్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ లో కొత్త ట్రెండ్ కి పుష్ప 2 తెర తీసింది. ఇంతకు ముందు బాహుబలి విషయంలో రాజమౌళి ప్లాన్ చేసిన టెక్నిక్ ని మరింత ఇంప్రూవైజ్ చేసి బాలీవుడ్ కూడా ఊహించని స్థాయిలో అల్లు అర్జున్ అండ్ టీమ్ పుష్ప 2 ని రిలీజ్ చేశాయి. 12,000కి పైగా స్క్రీన్లు, 50కి పైగా దేశాలు, 6 భాషలు. ఇంతటి రేంజ్ లో రిలీజ్ అయిన పుష్ప 2లో అసలు హైలైట్ ఎలివేషన్లే. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు చాలా మంది కనిపించింది. జాలిరెడ్డి దగ్గర నుంచి బన్వర్ సింగ్, షకావత్ వరకు, మంగళం సీను మొదలు ఎవరెవరు ఎటు నుంచి వచ్చి ఏం చేస్తారో, అసలు పుష్ప లైఫ్ ఎలా ఉంటుందో అనే ఆలోచన అందరికీ వచ్చింది. ఇక్కడే డైరెక్టర్ సుకుమార్ మార్కెటింగ్ జిమ్మిక్ ని, డైరెక్షన్ మ్యాజిక్ ని మిక్స్ చేశాడు. ఓ జిల్లా ఎస్పీతో గొడవ పడితే పెద్ద కిక్కే ఉంటుంది. సిండికేట్ లో గొడవలు వస్తే బలమైనోడే నిలబడతాడు కదా అనిపిస్తుంది ఎవరికైనా. సుకుమార్ మాత్రం ఈ అంచనాలని జాగ్రత్తగా టర్న్ చేశాడు. సీన్ లోకి ముఖ్యమంత్రిని తెచ్చాడు. వీరప్రతాప్ రెడ్డి లాంటి హైప్ ఇచ్చే క్యారెక్టర్లని పెట్టాడు. ఇంటర్నేషనల్ మాఫియా లుక్ ఇచ్చాడు. వీటన్నిటి మూలంగా సినిమా రేంజే పెరిగింది. పనిలో పనిగా శ్రీవల్లి క్యారెక్టర్ కి స్కోప్ తో పాటు స్క్రీన్ టైం కూడా పెరిగింది. ఎమోషనల్ ఫీలింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్ లో తల్లి సెంటిమెంట్ ని తీసుకురావడంలో కేజీఎఫ్ ఎఫెక్ట్ ఉంది అని చాలా మందికి అనిపించినట్టే సెకండ్ పార్ట్ లో కేజీఎఫ్ 2 ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉంది అనిపిస్తుంది. ఎలివేషన్లు ఎలివేషన్లు ఎలివేషన్లు, దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఎలివేషన్ పడేలా డైరెక్టర్ జాగ్రత్త పడడం పక్కా కేజీఎఫ్ 2 సినిమాలో చూసిన ఫార్ములా లాగానే కనిపిస్తుంది. ఇక విలన్లు వీక్ అయిపోయి హీరోయిజం పీక్ కు వెళ్ళిపోవడం కూడా కేజీఎఫ్ 2 మోడలే. దానికి తోడు పార్ట్ 3 మీద లీడ్ ఇవ్వడానికి కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయినట్టే కనిపిస్తుంది. అసలు పోలికలు పక్కన పెడితే అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, వీటన్నిటిని మించి మాస్ ఎలిమెంట్స్ సినిమాని ఖచ్చితంగా నిలబెట్టేశాయి. అసలు జాతర ఎపిసోడ్ అయితే పక్కా పైసా వసూలు, తిరిగే లేదు అన్నట్టు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెగా ఫ్యామిలీకే చెబుతున్నట్టుగా అల్లు అర్జున్ ఓ సీన్ లో చెప్పిన డైలాగ్ ఈ సినిమాలోనే అసలు హైలైట్ అనే చర్చ 2 రాష్ట్రాల్లో హోరెత్తుతోంది. ఎవడ్రా బాస్, ఎవడికి బాస్, బాడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అనే డైలాగ్ అయితే ట్రెండ్ అవుతోంది. సినిమా మార్కెటింగ్ ఇచ్చిన కాన్ఫిడెన్సో, ఎవరి అండా లేకపోయినా నేను నిలబడి చూపిస్తా అనే ఆలోచన, అల్లు అర్జున్ దేనికైనా రెడీ అని పదే పదే చెబుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మీద, అల్లు అర్జున్ దూకుడుగా వెళుతున్న తీరు మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.